హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే రాగి ఇడ్లీ ఇంకా పచ్చిమిరపకాయలతో పల్లీ చట్నీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే, నడవడానికి ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే రాగి ఇడ్లీని మనం ఈ వీడియోలో చూద్దామండి. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉన్న రాగి ఇడ్లీ. ఈరోజైతే నేను ఉదయం టిఫిన్లోకి అయితే రాగి ఇడ్లీ వేసానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి. ఇంట్లో ఉండే వస్తువుల ద్వారానే మనం తినే ఆహారం వల్లనే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ముందుగా అయితే మనం ఒక గ్లాసు మినపగుళ్ళు ఉంటాయి కదండి. మినపగుళ్ళని నానబెట్టేసుకున్న తర్వాత ఒక గ్లాసున్నర అయితే రాగులు ఉంటాయి కదండి. రాగులను అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకో అరకప్పు అయితే రేషన్ బియ్యం ఉంటాయి కదండి. రేషన్ బియ్యం అయితే ఒక అరకప్పు వేసుకుని రాగులను బియ్యం కలుపుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నప్పుడు ఒక 3 times 4 times కడుక్కోవాలండి. ఎందుకంటే రాగుల్లో కొంచెం పొట్టు ఉంటుంది కదండి. ఆ పొట్టు పైకి తేలిపోయి ఉంటుంది. అదైతే కడిగేసుకుని నానబెట్టుకోవాలి. నేనైతే 3 times కడిగానండి. మళ్ళీ పప్పు గ్రైండ్ చేసే ముందైతే మళ్ళీ 2 times అయితే కడిగానండి. నేనైతే ఇక్కడైతే మినపగుళ్ళను కూడా నేను నానబెట్టేస్తానండి. నానబెట్టేసి మినపగుళ్ళు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మెత్తగా ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు, తర్వాత రాగులను బియ్యం నానబెట్టుకున్నాం కదండి, అవి మనం మిక్స్ చేసుకోవాలండి. విడివిడిగా మిక్సీ చేసుకుని ఒక గిన్నెలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తెల్లారి పొద్దున్నకి ఫర్మెంటేషన్ అవుతుందండి. బాగా పిండి బాగా పొంగుతుంది. అప్పుడు మనం ఇడ్లీ మోల్స్కి, ఇడ్లీ రేకులకి అయితే ఆయిల్ అప్లై చేసుకుని మనం ఉప్పు కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇడ్లీల కింద వేసుకోవాలండి. నేనైతే ముందుగానే వాటర్ మరిగిస్తానండి ఇడ్లీలకి పెట్టే ముందు. అలా మరిగితే తొందరగా ఇడ్లీ ఉడుకుతుందండి హాట్ వాటర్ ద్వారా. తర్వాత నేను ఇక్కడైతే పచ్చిమిరపకాయలతో పల్లీ చట్నీ చేస్తున్నానండి. 4 పచ్చిమిరపకాయలని ఫస్ట్ నూనెలో వేయించేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు ఎంతైతే మనకు కావాలో అన్ని పల్లీలని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకుంటే సరిపోతుందండి. మిక్సీ చేసుకునే ముందు మనం కొంచెం తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ రెడీ అవుతుందండి. ఇంతేనండి రాగి ఇడ్లీ రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.